ఆకునూరి మురళి గారి ఈ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్, తెలంగాణలో విద్యా వ్యవస్థ సమూలంగా జరగాల్సిన మార్పులు ఏం చేయాలి అన్న దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ పైన రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ముఖ్యమంత్రికి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ నేను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు మాట్లాడిన దానికి ఆకునూరి మురళి గారు కౌంటర్ ఇస్తున్నారు. హరీష్ రావు, నీకు విద్య పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 సంవత్సరాల్లో సర్కారు బడులు భ్రష్టు పట్టించింది మీరు కాదా? రిపోర్ట్ ఫస్ట్ పేజీ కూడా చదవకుండానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా టీంలో 6 PhD హోల్డర్లు ఉన్నారు, 22 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 1000 రెట్లు నయం అని కమెంట్ చేసిండట. విద్యా కమిషన్ రిపోర్ట్ను మూసీలో పడేయండి. మురళిది అర్బన్ నక్సల్ భావజాలం. బండి సంజయ్, టీచర్ల జీతాలు తగ్గించాలి అనడం సిగ్గుచేటు. కూల్చివేతల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు ఖాయమని కమెంట్. మరి పోయినావా కూల్చివేతల దగ్గరికి? కూల్చివేతల దగ్గరికి పోయిరా? మరి మీరు మీ పార్టీ ఏమైనా ఆపే ప్రయత్నం చేసిందా? ఇప్పుడు మురళి చెప్పిన దాంట్లో పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటిని తప్పు పట్టండి, దాని గురించి చెప్పండి, మాట్లాడండి. ఈ అర్బన్ నక్సలైటు ఇది అది ఇవన్నీ ఎందుకండి? అందులో ఉన్న పాయింట్స్ ఏమైనా నచ్చకపోతే వాటి మీద చర్చ పెట్టండి. విషయాన్ని దారి మళ్ళిస్తారు ఎట్లా మీరు? డిస్కషన్ పెట్టడం తప్పు కాదు, డిబేట్ పెట్టడం తప్పు కాదు, పెట్టాలి ఖచ్చితంగా. ఆయన అన్నారు టీచర్లకు సంబంధించిన జీతాల్లో కొంత ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక్కసారి నేను ఆ టీచర్లకు సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్లకు చెల్లిస్తున్న వేతనాలు ప్రస్తుత మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు గమనించబడింది. భవిష్యత్తు సిబ్బంది నియామకాల్లో అంటే ఇప్పుడున్న వాళ్ళది పక్కన పెట్టి భవిష్యత్తులో కొత్తగా రిక్రూట్ అయ్యేటువంటి వాళ్ళలో నియామకాల్లో ఈ వేతన నిర్మాణమును సమీక్షించి వాటిని పునర్వ్యవస్థీకరించడం అవసరమై ఉండవచ్చు. దీనివల్ల విద్యా నాణ్యతను మెరుగుపరచడం మరియు విద్యార్థుల సంక్షేమాన్ని అభివృద్ధి చేయడం వంటి వేతనేతర ఖర్చులకు తగిన వనరులు బడ్జెట్లో పెట్టే అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర సమగ్ర ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యారంగాన్ని కూడా కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, జీతభత్యాలు మరియు పెన్షన్లపైన ఖర్చులు సమతుల్య విధానంలో నిర్వహించడం అవసరం. ఈ అంశాలు పరిష్కరించకుండా వదిలేస్తే ప్రస్తుత వ్యయ నిర్మాణాలు భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా వ్యవస్థ విస్తరణ మరియు బలోపేతానికి అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న నా ఒపీనియన్ కూడా ఇప్పుడున్నటువంటి మార్కెట్ లైఫ్ స్టైల్ దీని ప్రకారంగా చూసినప్పుడు ఇప్పుడు ఆ జీతాలు ఇప్పుడున్న పెరిగినటువంటి ఖర్చులకి అంత పెద్ద జీతాలని కూడా నేనైతే అనుకోవట్లే. అంటే ఇప్పుడు ఎంత తగ్గించాలి, మరి ఎంత తగ్గిస్తే బెటర్ అన్నది మీ ఉద్దేశం? సో ఇట్లా దీని మీద డిబేట్ పెట్టడం తప్పులేదు. కానీ ఉత్తగానే అర్బన్ నక్సలేటు ఇది అది ఎందుకు ఇవన్నీ? అసలు చర్చ పక్కదారి పడుతుంది ఇప్పుడు ఇక్కడ. సరే, ఇప్పుడు అది ఒక్క అంశాన్ని ముందు పెడుతున్నారని మిగతా అంశాలు ఏమున్నాయి ఇందులో? దాని మీద కూడా ఫోకస్ చేయాలి కదా. ఒక్కసారి ఆ రిపోర్ట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. తెలుగులోది ఇది. నెక్స్ట్ జస్ట్ బ్రీఫ్. ఇది ఇంగ్లీష్. ఆల్మోస్ట్ ఒక 354 అంటే టోటల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇన్క్లూజివ్ ఎక్సలెన్స్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ హైదరాబాద్. ఎవరెవరు ఉన్నారు ఇందులో? బుక్ టైటిల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, ఇందులో ఉన్నవాళ్ళు రీసెర్చ్ అండ్ డ్రాఫ్టింగ్ టీమ్ ఆకునూరి మురళి IAS రిటైర్డ్, విద్యా కమిషన్ చైర్మన్, ప్రొఫెసర్ PL విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి, ప్రొఫెసర్ పద్మజా షా అండ్ కార్తీక్ సుబ్రహ్మణ్యన్, N వీరా వాసవి అండ్ జినాత్వర్ అజ్మీ సయీద్, డాక్టర్ N వెంకటేష్, షేక్ జావేద్ అఫ్రోజ్, డాక్టర్ J స్వప్న. మొత్తం 11 మంది ఇందులో చైర్మన్ అండ్ సభ్యులుగా ఉన్నారు తెలంగాణ. సో ఏమున్నాయి ఇందులో అన్నది మనం ఒక్కసారి చూద్దాం. సో వీళ్ళందరూ సంతకాలతో కూడిన ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. బ్రీఫ్గా చూద్దాం ఒక్కసారి. ఇందులో ఈ బ్రీఫ్ రిపోర్ట్లో తెలంగాణ విద్యా విధానం 2026 తెలంగాణ విద్యా కమిషన్ హైదరాబాద్.
కొన్ని వాస్తవాలు. ప్రభుత్వ బడులలో 1వ తరగతిలో విద్యార్థుల నమోదు కేవలం 26% మాత్రమే అట. ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్స్ వస్తున్నటువంటి వాళ్ళు జస్ట్ ఒక 26%. 2వ తరగతి వాచకము చదవగలిగే 3వ తరగతి విద్యార్థులు 6.3% మాత్రమే. 0 నమోదు ఉన్న ప్రభుత్వ బడుల సంఖ్య 1920 అట. అంటే ఆ స్కూళ్ళు మూతబడి ఉన్నాయన్నమాట. 0 నమోదు అంటే ఒక్క స్టూడెంట్ కూడా ఆ స్కూల్లో లేరు. అట్లాంటి స్కూళ్ళు 1920 స్కూళ్ళు ఉన్నాయట తెలంగాణలో. దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం మనం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 82% ప్రభుత్వ ప్రాథమిక బడులు మల్టీగ్రేడ్ టీచింగ్. 36% ప్రభుత్వ ప్రాథమిక బడులలో ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఎంత ఘోరం ఇది. ప్రైమరీ స్కూల్స్లో 36% అంటే 100లో 36 స్కూళ్ళు, 100లో 36 స్కూళ్ళల్లో కేవలం ఒకటే ఒక టీచర్ ఉన్నాడట. నాణ్యమైన పాఠశాల విద్యలో మన ర్యాంకు 26. ఏడున్నామా 26 అంటే కింద నుంచి ఉన్నాం. కింద నుంచి చూసుకుంటే టాప్లు ఉన్నాం మనం. వంగి చూడాలి ఇట్లా మనల్ని. 26వ స్థానంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో మన బతుకు 26వ స్థానం. యూనివర్సిటీల్లో 80% టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎంత? 80% టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే కేవలం 20%తోనే నడుస్తున్న యూనివర్సిటీలు. 13.9% ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే నాక్ గ్రేడ్ ఉన్నదట. ఈ నాక్ గ్రేడ్ ఉంటే కొంచెం మంచి కాలేజ్ అన్నట్టు. మీరు ప్రైవేట్ తీసుకోండి, గవర్నమెంట్ తీసుకోండి, జస్ట్ ఓన్లీ 13%, అంటే 100లో 13. తెలంగాణలో 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థుల సంఖ్య 80 లక్షలు, తల్లిదండ్రుల సంఖ్య 1,50,00,000. కమిషన్ ఏం చేసింది, ఎలా చేసింది? పూర్వ ప్రాథమిక విద్య రికమెండేషన్స్, పాఠశాల విద్య రికమెండేషన్స్, మధ్యాహ్న భోజన పథకం రికమెండేషన్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ డెమో ప్రాజెక్టు పురోగతి మరియు 5 సంవత్సరాల రోడ్ మ్యాప్, ఇంటర్మీడియట్ విద్య రికమెండేషన్స్, ఉన్నత విద్య కాలేజీలు యూనివర్సిటీలు సాంకేతిక విద్య రికమెండేషన్స్, తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ రికమెండేషన్స్, ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థలు రికమెండేషన్స్, ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల ఫీజు నియంత్రణ రికమెండేషన్స్, జనరల్ రికమెండేషన్స్. కమిషన్ ఏం చేసింది, ఎట్లా చేసింది? జిల్లాల పర్యటనలు చేసింది, స్కూళ్ళు గురుకులాలు వసతి గృహాలు అంగన్వాడీలు కాలేజీలు యూనివర్సిటీలు సందర్శించింది, వివిధ రాష్ట్రాల్లో కూడా స్టడీ టూర్ చేసింది. ఏ రాష్ట్రాలు? పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రకు పోయింది. వివిధ దేశాల్లో ప్రభుత్వ బడులను సందర్శించి వచ్చింది. ఎక్కడికి పోయింది? అమెరికాకు పోయింది, వియత్నాం పోయింది, మలేషియా పోయింది. వివిధ భాగస్వాములతో నిర్వహించిన సమావేశాలు ఎంత? 46 సమావేశాలట. సారీ పేజ్ నెంబర్ అది సంఖ్యన. నిర్వహించిన సెమినార్లు 10, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పబ్లిక్ హియరింగ్స్ 7, జిల్లా కలెక్టరేట్లలో జరిగిన పబ్లిక్ హియరింగ్స్ 4, వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయబడ్డవి 9, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాలతో సమావేశాలు పెట్టిరట. యూనిసెఫ్ సహకారంతో 14 దేశాల 30 అంశాలు అధ్యయనం చేసిరట. తల్లిదండ్రుల సంఘాలతోటి, ప్రైవేటు పాఠశాల నిర్వహణ సంఘాలతోటి, ఉన్నత పాఠశాలల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, బాలల హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాలు, విద్యాశాఖ అధిపతులు, వివిధ గురుకులాల సంఘాల కార్యదర్శులు, విద్యావేత్తలు, మండల మరియు జిల్లా స్థాయి నిర్వాహకులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు మరియు రిజిస్ట్రార్లు, అలాగే ప్రపంచ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు, యుఎన్ ఏజెన్సీలు వీళ్ళందరితోని సమావేశమయ్యారట. కమిషన్ చేసిన సిఫార్సులేంది, పరిగణలోకి తీసుకున్న అంశాలేంటి? కమిషన్ చేసిన సిఫారసులు ఈ కింది వాటిని పరిగణలోకి తీసుకున్నారు. ఏమని? పిల్లవాడు లేదా విద్యార్థి కేంద్ర బిందువుగానే ఉండాలి. అన్ని సిఫారసులు ఆచరణాత్మకమైనవి మరియు అమలు చేయదగినవి. అంటే వీళ్ళు చెప్తున్నవన్నీ అమలు చేయగలిగేవి. విస్తృత స్థాయి భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం మాత్రమే సమస్యలు గుర్తించి సిఫారసు చేసినాం. జాతీయ అంతర్జాతీయ విద్యారంగంలో అమలు చేస్తున్న విధానాలు ఇందులో పెట్టినాం. పూర్వ ప్రాథమిక విద్య అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం జనరల్గా శిశువు నుంచి స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అయితే, కానీ ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైమరీ స్కూల్లో పెట్టాలి అని చెప్తున్నారు. ఇగో మేము రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు మేము కలిసిన వేలాది మంది తల్లిదండ్రుల నుంచి ఇది ఒక బలమైన డిమాండ్ వచ్చిందట. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా పెట్టండి అని. అయితే ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఈ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఒకటి చొప్పున చెప్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వేరు, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు వేరు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమో హాస్టల్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి, గురుకులాల టైపు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. 4,000 కోట్లతోని అది ఏదో అంటున్నాడు కానీ అంత సినిమా లేదు, అది కష్టం అది. ఇప్పుడు ఇదేంటంటే డే స్కాలర్స్ అనమాట, అంటే స్కూల్కి వెళ్తారు వస్తారు, కాకపోతే పెద్ద బడులు అన్నట్టు. ఇంటర్మీడియట్ వరకు, నర్సరీ నుంచి 12th స్టాండర్డ్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థాపించాలి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన క్యాంపస్ మరియు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మధ్యాహ్న భోజనం పెట్టాలి అండ్ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. ఇది మల్టీగ్రేడ్ టీచింగ్ మరియు ఉపాధ్యాయుల కొరతను తొలగిస్తుంది. ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం, మెరుగైన బాధ్యతాయుత, తద్వారా మెరుగైన విద్యా ఫలితాలు సాధిస్తుంది. మరి ఇది గొప్ప నిర్ణయమే కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు అందరూ? తెలంగాణ పబ్లిక్ స్కూల్ బిల్లు 2026ను సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా జత చేయబడింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ఆపరేషనల్ మాన్యువల్ సిద్ధం చేసి కమిషన్ నివేదికకు అనుబంధంగా జత చేయబడింది. స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలన్నట, అంటే స్కూల్ జిల్లాలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల్లో ప్రతి ఒక్కటిలో 3 చొప్పున, ఇతర జిల్లాల్లో ప్రతి ఒక్కటిలో 1 చొప్పున ఈ యొక్క టీపీఎస్లు ఏర్పాటు చేయాలి అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఈ 3 జిల్లాల్లో 3 ఏర్పాటు చేయాలి. మిగతా జిల్లాల్లో జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేయాలంటున్నారు. స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయాలన్నట. విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, నాణ్యతా చర్యలు పర్యవేక్షించడానికి ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండాలి. అంటే జోన్స్ కింద డివైడ్ చేయాలని చెప్తున్నారన్నమాట వీళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో 3 జిల్లాల కింద పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి మిగతా స్కూళ్ళ పర్యవేక్షణ బాధ్యత ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డుకి కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలి అంటున్నారు. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు. 3 భాషల విధానాన్ని 1వ తరగతి నుంచి అమలు చేయాలి. తెలుగు ఆర్ ఉర్దూ, ఇంగ్లీషు అండ్ హిందీ. సో ఈ 3 భాషలు 1వ తరగతి నుంచి అమలు చేయాలి. నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు బోధనా మాధ్యమం ఇంగ్లీష్లోనే ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనాన్ని విస్తరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదనపు బడ్జెట్ 50 కోట్లు పెట్టాలి. సవరించిన రేటు అమలు చేయాలి. గుడ్డు మరియు అరటిపండును కలుపుకొని ప్రతి భోజనానికి ఇవ్వాలి. అదనపు బడ్జెట్ 151 కోట్లు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹8.69 ఇస్తున్నారు మధ్యాహ్న భోజనానికి. కానీ దాన్ని ₹13.45 పెంచాలి అని వీళ్ళు సిఫారసు చేశారు. 7 నుంచి 8వ తరగతి వరకు, 6 నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి వరకు, 8వ తరగతి వరకు, 6th నుంచి 8th క్లాస్ వరకు ₹11.79 ఉంది. ఇప్పుడు దాన్ని ₹18.60 చేయాలన్నట. 9 నుంచి 10 ₹11.79ని ₹19.14 పెంచాలి. ఇంటర్మీడియట్లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం అన్నది లేదు, దాన్ని కూడా పెట్టాలి. ₹21 ఇవ్వాలంటున్నారు. సో దీన్ని పెట్టడం వల్ల మంచి ఫుడ్ వాళ్ళకి ఇవ్వగలుగుతాం. స్కూళ్ళలో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి. ఇంతవరకు నెలకు ఒకసారి ఉన్నది, ఆ నెలకు ఒకసారి కూడా సరిగ్గా రాదు. 3 నెలలకు, 4 నెలలకు, సంవత్సరానికి ఒకసారి వస్తాయి. దానివల్ల ఆ క్వాలిటీ కూరగాయలు కానీ ఇంకోటి కానీ చేయకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ కేసెస్ అవుతున్నాయి. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్వేర్ ఒకటి వాడాలి. నెక్స్ట్ ఇట్లా చాలా ఉన్నాయి. టీచర్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ని రద్దు చేయమంటున్నారు. బిఎడ్ని పునర్వ్యవస్థీకరించమంటున్నారు. రీస్ట్రక్చరింగ్ చేయమంటున్నారు. బిఎడ్ ప్రైమరీ నర్సరీ నుంచి 5వ తరగతి వరకు, బిఎడ్ సెకండరీ 6 నుంచి 12వ తరగతి వరకు, బిఎడ్ విద్యార్థులకు బడిలో 150 రోజుల బోధనా అభ్యాసాన్ని తప్పనిసరి చేయాలి. ఎవరికి బిఎడ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎడ్ చదవగానే టెట్ రాస్తారు. టెట్ రాసిన తర్వాత టీచర్ పోస్టులు పడ్డప్పుడు టీచర్ పోస్టులు రాసి దానికి ఉద్యోగాలు సాధిస్తారు. సో బిఎడ్ చదువుతున్నప్పుడే వాళ్ళకి స్కూళ్ళలో ఇప్పుడు డాక్టర్లు చదివేటోళ్ళు హాస్పిటల్లో పనిచేస్తారు కదా, అట్లా స్కూళ్ళలో పనిచేసేలాగా వాళ్ళకి అవకాశం కల్పించాలంట. సో బిఎడ్ని కూడా బిఎడ్ ప్రైమరీ, బిఎడ్ సెకండరీ లాగా ఇది చేయాలంటున్నారు. నెక్స్ట్ ఉపాధ్యాయుల అర్హతలను పెంచాలన్నట, క్వాలిఫికేషన్స్ కూడా పెంచాలన్నట. ప్రీ ప్రైమరీ ప్రస్తుతం ఎలాంటి అర్హత లేదట. సో అర్హత ఏంటి అంటే ఎట్లా ఉండాలంటే డిగ్రీ ప్లస్ బిఎడ్ ప్రైమరీ ఉండాలంట. బిఎడ్లో ప్రైమరీ ఉండాలి, డిగ్రీ ఉండాలంట ఖచ్చితంగా. ప్రాథమిక అంటే 1 నుంచి 5వ తరగతులకు చదువు చెప్పే సార్లకంటే ఇంతవరకు ఇంటర్మీడియట్ అండ్ డిఎడ్ ఉండేనట. ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ ఉండి ఇప్పుడు ఏం చేయాలన్నట,
పీజీ ప్లస్ బీఎడ్ ప్రైమరీ మార్చాలన్నట. అంటే ఆ చదివితేనే ఎలిజిబుల్ అనమాట. హై స్కూల్ టీచర్లకి డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్నది ఇప్పుడు, కానీ డిగ్రీ కాదు పీజీ ప్లస్ బీఎడ్ సెకండరీ పెట్టాలన్నట. సో ఇవన్నీ ఈ ప్రతిపాదిత అర్హతలు అనమాట ఇవన్నీ. కానీ ఇప్పుడు మరి ఆల్రెడీ డిగ్రీ చదివి బీఎడ్ చేసి టీచర్ పోస్టులకి ఆల్రెడీ టెట్ రాసి రెడీగా ఉన్న వాళ్ళ సంగతి ఎట్లా? మరి వాళ్ళని ఎట్లా ఇప్పుడు ఇది కనుక ఫాలో అయింది అనుకో గవర్నమెంట్, మరి ఎట్లా అప్పుడు? మరి ఆ ఇబ్బందిని ఎట్లా అధిగమిస్తారు? ఇప్పుడు వీళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ స్కూల్ అని ఒకటి కట్టిరు ఆరుట్లలో. ఆరుట్ల అనుభవం అని ఒకటి రాసిరు వీళ్ళు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల. ఇగో ఇంటిగ్రేషన్ ఆఫ్ ది స్కూల్స్ విత్ ఇన్ ద క్యాంపస్ ఇట్లా కట్టిరట వాళ్ళు. ఇగో ఎంపీపీఎస్ ఆరుట్ల, టీజీఎంఎస్ ఆరుట్ల, జెడ్పీహెచ్ఎస్ ఆరుట్ల, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ పెట్టిరట, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పెట్టిరట, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఆరుట్ల, ఎస్సీ బాయ్స్ హాస్టల్ మొత్తం ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిరట. ఎంపీపీఎస్ ఒకటి, జెడ్పీహెచ్ఎస్ ఒకటి, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఒకటి, టీజీఎంఎస్ ఒకటి అండ్ 2 అంగన్వాడీలు ఉన్నాయట. ఇంటిగ్రేటెడ్ టుగెదర్ ఇంటూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల. సో ఆ మొత్తాన్ని కలిపి మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటున్నాం అన్నట్టు. అదే కేజీ టు పీజీ. సో ఈ రకంగా వాళ్ళు ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల ఈ రకంగా చేసిరనమాట. అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళొస్తే తెలుస్తుంది మనం. ఏ టోటల్ ఆఫ్ 500 acres ఆఫ్ ల్యాండ్ ఇంక్లూడింగ్ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ టు అకామిడేట్ అరౌండ్ 1600 స్టూడెంట్స్ అట. 5.5 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసిరట. 1600 మంది విద్యార్థులు ఉన్నారట. ప్రీ ప్రైమరీ క్లాసెస్ నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ, ప్రీ ప్రైమరీ ప్లే ఏరియా ఇండోర్ అండ్ అవుట్డోర్, రిక్రూటెడ్ ఆన్ కాంట్రాక్ట్ 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 4 చైల్డ్ కేర్ అసిస్టెంట్స్ అట. సో అక్కడ ఉన్న దానికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ మనం ఒకసారి చూడొచ్చు. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసినారట. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్ట్స్ ఇన్ ప్రోగ్రెస్. అంటే వీళ్ళు తయారు చేసిరనమాట ఇట్లా మొత్తం దీన్ని. అంటే దీని ఒక మోడల్గా వీళ్ళు చూపించే ప్రయత్నం చేసిరుగో. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల స్కూల్ బస్, లోకల్ యూత్ సపోర్టెడ్ టు ఆపరేట్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ విత్ 50% సబ్సిడీ ప్లస్ 40% బ్యాంక్ లోన్ ఫర్ బస్ అట. ఇప్పుడు వీళ్ళు ఎస్డిఎఫ్లో కూడా ఈ ప్రతిపాదన పెట్టిరు, ఇట్లా చేయాలి స్కూల్ అని. లోకల్ యూత్కి ఈ బస్సులు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ జీవనోపాధికి స్కూల్ ట్రాన్స్పోర్ట్ విత్ 50% సబ్సిడీ ప్లస్ 40% బ్యాంక్ లోన్తో బస్సు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఏమో 40% లోన్ ఇస్తుంది, 50% సబ్సిడీ, మిగతాది కట్టుకోవాలి. సో డిస్టెన్స్ బేస్డ్ ఫేర్స్ అట. 400 నుంచి 1600 అట ఏది బస్సులో ఎక్కితే. కలెక్టెడ్ ఫ్రమ్ పేరెంట్స్ ఫర్ ఎంటర్ప్రినర్స్ టు సస్టైన్ ఆపరేషన్స్ అట. ఇప్పుడు పేరెంట్స్ ఏముంది 400, ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఫ్రీ బుక్స్ వస్తున్నాయి, ఫ్రీ అంతా వస్తుంది, అద్భుతమైన ఎడ్యుకేషన్ దొరుకుతున్నది. ఇంకా 400-500 పేరెంట్స్ కట్టుకోలేరా? అద్భుతంగా కట్టుకోగలుగుతారు. మరి ఇది తెలంగాణ అంతా జరగాల. మరి జరిగితే అద్భుతాలు జరుగుతాయి. జరగాలంటే బడ్జెట్ కావాలి. మరి ఇప్పుడు రేపు పెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్లో పెట్టమనండి ఒక 15-20% బడ్జెట్ పెడతారా? రిపోర్ట్ ఇవ్వడం వరకు బాగానే ఉంది, అమలు చేయాల్సింది రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. మరి ఏం చేస్తాడో? ఇప్పుడు ఈ స్కూల్ పెట్టాలంటే దాదాపు ఒక 3000 నుంచి 4000 కోట్లు కావాలి. ఎంత కావాలా? 3000 నుంచి 4000 కోట్లు కావాలి. మరి 3000 నుంచి 4000 కోట్ల బడ్జెట్ని పెడతాడా? అమ్మా గంత అమౌంట్ నేనే పెడతా, గదే అవుతుంది అని అనుకుంటే ఏం చేయలేం మనం. అందరూ ఓన్లీ టీచర్లకు సంబంధించిన శాలరీస్ గురించి ఈ రిపోర్ట్ వచ్చిందని మాట్లాడుతాం. దీని గురించి కూడా మాట్లాడాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. ఒకవేళ తప్పుగా ఇది కరెక్ట్ కాదన్నప్పుడు డిబేట్ పెట్టండి, మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ త్రో స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీస్. ఇగో ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ అట. అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసిరు. వీళ్ళు ఎవరు ఉంటారు? హెడ్ ఆఫ్ ది స్కూల్ క్యాంపస్ కన్వీనర్ ఉంటాడట. అంటే ఆ మొత్తం క్యాంపస్కి హెడ్ ఎవరైతే సార్ ఉంటాడో ఆయన కన్వీనర్ ఉంటాడు. 30 మంది తల్లిదండ్రులు ఉంటారట, 30 పేరెంట్స్. ఒక గౌట్ ఇంజనీర్ ఉంటాడట, గవర్నమెంట్ నుంచి ఒక ఇంజనీర్ ఉంటారట. ఓవర్సీయింగ్ ద ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ వర్క్స్. ఆ వర్క్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇంజనీర్ని అక్కడ ఏర్పాటు చేస్తారనమాట. ఇగో రెనోవేషన్ టు ఎగ్జిస్టింగ్ క్లాస్ రూమ్స్ అండ్ బిల్డింగ్స్ అట. దాన్ని రెనోవేట్ ఇట్లుండేనట్టు ఇంతకుముందు ఇట్లుండే ఆరుట్ల స్కూలు, ఇప్పుడు ఇట్లా రెనోవేట్ చేసిరట. ఇంతకుముందు క్లాస్ రూమ్స్ ఇట్లుండేనట, ఈ క్లాస్ రూమ్స్ నువ్వు ఇట్లా తయారు చేసిరట.
ఇది తెలంగాణ మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇట్లా ఉండే, దాన్ని ఇగో ఈ రకంగా తయారు చేశారు. ఎన్నో అద్భుతాలు చేయొచ్చండి. ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంత కీలకం అంటే తెలంగాణకి, అంత తెలంగాణకే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికి. మనం ఈ ఎలక్షన్ ఎజెండాలో విద్యా వైద్యాన్ని కనీసం అసలు ఆలోచన కూడా చేస్తలేము. కామెంట్స్ ఓపెన్ చేస్తే రైతు బంధు వస్తలేదు, ఐదు వస్తలేదు, ఫ్రీ బస్సు నడుస్తలేదు, నాకు ఆ కార్డు లేదు, ఈ కార్డు, ఇది తప్ప ఇంకోటి ఉందా ఏమన్నా? మన పిల్లల చదివేంది, మన పిల్లల భవిష్యత్తు ఏంది, మనకు రోగం వస్తే ఖర్చులు ఏంది అన్నది ఆలోచిస్తున్నామా? ఇంతకుముందు బాత్రూమ్స్ ఇట్లుండేనట, ఇప్పుడు టాయిలెట్స్ ఇట్లా కట్టిరట. ఇక్కడ ఆరుట్లలో వీళ్ళు ఒక మోడల్ స్కూల్ని తయారు చేశారు. ఇగో 1 న్యూ టాయిలెట్ ఫర్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ అండ్ రెనోవేటెడ్ 7 ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ అట. శానిటరీ నాప్కిన్ డిస్పెన్సర్స్ అండ్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసినారట. ఇగో క్లాస్ రూమ్స్ అండ్ డైనింగ్ హాల్, ఈ రకంగా ఈ ఆరుట్లలో వీళ్ళు తయారు. ఇగో టాల్ కాంపౌండ్ వాల్స్ అండ్ గేట్స్ ఫర్ సెక్యూరిటీ అట. ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ ది ఎంటైర్ క్యాంపస్, ప్రమోటింగ్ ఎంథూజియాజం అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్. ఎన్రోల్మెంట్ ఇంక్రీజెస్ బై 150% ఇన్ 2025 అండ్ 2026 అట. ఈ స్కూల్లో సో మ్యాసివ్ డిమాండ్ ఫర్ గౌట్ స్కూల్స్ ఇఫ్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్. ఒకవేళ కనుక ఆ స్కూళ్ళను అద్భుతంగా తయారు చేస్తే విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నదట. 72% న్యూ స్టూడెంట్స్ హ్యావ్ ట్రాన్సిషన్డ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అట. అంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చినట్ట వీళ్ళంతా. 150%, 640 మంది 2024-25లో ఎన్రోల్ అవుతే 150% పెరిగి 1605 మంది 2025-26లో అక్కడ పేరెంట్స్ అక్కడ అందరిని అక్కడ జాయిన్ చేస్తున్నారట. స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా పెరిగిందట. 2024-25తో కంపేర్ చేస్తే అటెండెన్స్ పెరిగింది. 64% ఉండే 75% పెరిగింది. సో ఇట్లా వీళ్ళు చాలా అద్భుతమైన రిపోర్ట్ అయితే తయారు చేసినారు. సరే, ఇందులో కొన్ని పాయింట్స్ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీకు 1 year ప్లాన్ ఫర్ ద ఇయర్ 2026-27 ఇయర్ ఆర్ ఫర్ 2 years 2026-28. సో ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఇగో ఇట్లాంటి స్కూళ్ళను మనం తయారు చేయగలుగుతాం. నెంబర్ ఆఫ్ మండల్స్ ఇన్ 100 కాన్స్టిట్యున్సీస్, దాదాపు 200 మండలాల్లో నెంబర్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 400 స్కూళ్ళు పెట్టాలన్నట. 400 స్కూళ్ళు పెడితే కాస్ట్ ఆఫ్ టీపీఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క స్కూల్కి 15 కోట్లు అవుతుందట. ఒక స్కూల్కి 15 కోట్లు అయితే 400 స్కూళ్ళకి 6,000 కోట్లు అవుతాయి. 6,000 కోట్లు అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 50% సబ్సిడీ టు బస్సెస్, 14 lakh పర్ బస్ అయితే 5 బస్సులు ఒక్కొక్క స్కూల్కి కావాలి, దానికి 280 కోట్లు అవుతాయి. ఓకే, యాన్యువల్ రికరింగ్ కాస్ట్ ఫ్రమ్ 2028-29 ఆన్వర్డ్స్ 3 కోట్లు ఫర్ 1 TPS, అట్లా 1,200 కోట్లు అవుతాయి. మొత్తం ఎంత? 7,480 కోట్లు అయితే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏముందండి, తీసి అవతల పడేయచ్చు. అమ్మవాయన భూమి ఉంటే ఏముంది, వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణకి. అమ్మి పెట్టు, తప్పేముంది, ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇక 5 years రోడ్ మ్యాప్ కూడా రేవంత్ రెడ్డి ముందు పెట్టిరు. 2026-27లో 6,000 కోట్లు ఇవ్వమంటున్నారు. 2027-28లో 7,480 కోట్లు, 2028-29లో 7,480 కోట్లు, 2029-30లో 7,480 కోట్లు, 2030-31లో 7,480 కోట్లు. అంటే ఒకసారి 400 స్కూళ్ళు, 400 ఇట్లా కట్టుకుంటే వెళ్తే 2,000 స్కూళ్ళు, దాదాపు ఒక 35,920 కోట్లు ఖర్చు అయితే మొత్తం అద్భుతాలు తయారైతాయి. ఇక నా శ్రీ చైతన్య, నా నారాయణ మొత్తం అంతా మట్టిలో కలిసిపోవాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి కూడా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసినారు. ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు మరియు హాస్టళ్లు నియంత్రించేందుకు చట్టాల్లో సవరణ చేయాలని అంటున్నారు. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలపైన నియంత్రణ ఉండాలి. ప్రైవేటు జూనియర్ కాలేజీల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్ను వేరు చేయాలి. కాలేజీలాన్నే కోచింగ్ ఆన్నే అంతా వేరు చేయాలి. ప్రైవేట్ జూనియర్ కాలేజీ పేరుతో నిర్వహించే కోచింగ్ను, ఆ వ్యాపారాన్ని నిషేధించాలి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్
12వ తరగతిలో మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ పెట్టాలి, 11వ తరగతిలో పెట్టొద్దు, ఓన్లీ 12థ్లోనే పెట్టాలి. ఎఫ్సెట్ రద్దు చేయాలి. ఏది ఇప్పుడు ఎంసెట్ అని పెడుతున్నారు కదా, దాన్ని ఎఫ్సెట్ అంటున్నాం కదా. ఇప్పుడు నీట్ ఏమో ఇదే మన ఏది మెడికల్కి సంబంధించి ఎఫ్సెట్ రద్దు చేయాలి. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి. ఎస్ఎస్సి బోర్డ్ మరియు ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యా బోర్డును విలీనం చేయాలంటున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45% పెంచాలి. ఉన్నత విద్య, కాలేజీలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్య, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అన్ని రెగ్యులర్ అధ్యాపక పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీ అనుబంధ ప్రక్రియ పునర్వ్యవస్థీకరించాలి. ప్రతి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి 50 కాలేజీలకు ప్రత్యేకంగా అఫిలియేషన్ కోసం 3 అధ్యాపకులతో ఒక ఫుల్ టైం బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి. వైస్ ఛాన్సలర్ చైర్మన్గా, రిజిస్ట్రార్, 2 మాజీ వైస్ ఛాన్సలర్లు, ఒక ప్రముఖ పెద్ద పారిశ్రామికవేత్త, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి, సీనియర్ మోస్ట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు అండ్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్, కళాశాల విద్యలు సభ్యులుగా ఉండాలి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామినీ, 3 రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లతో ఒక సెర్చ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలి. ఈసీ ఏర్పాటు ఆలస్యంగా జరగకుండా చూడాలి. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేసి విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి యూనివర్సిటీలు వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. ఉన్నత విద్య, లింగ్డో కమిటీ సిఫార్సుల ప్రకారం విద్యార్థుల ఎన్నికలు జరగాలి. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి కాపాడాలి. బ్యూరోక్రాట్లను వీసీలుగా నియమించొద్దు, అధికారులను ఈవీసీలుగా పెట్టొద్దు, ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళనే వీసీలుగా పెట్టాలి. విశ్వవిద్యాలయ కీలక నిర్ణయాలను అధికార యంత్రాంగం నిర్దేశించొద్దు. ఈసీ సమావేశాలు యూనివర్సిటీ ప్రాంగణంలో మాత్రమే నిర్వహించాలి. యూజీ, పీజీ కనీస ఉత్తీర్ణత శాతాన్ని 50% పెంచాలి. సాధ్యాసాధ్యాల అధ్యయనం మరియు పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మరియు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం తర్వాత మాత్రమే కొత్త ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు తెరవాలి. ఉన్నత విద్య రికమెండేషన్స్, ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేయబడి ప్రస్తుతం సరిగ్గా నడవని అన్ని ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఐటీఐలను కార్మిక మరియు ఉపాధి శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకి మార్చాలి. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్లో తక్షణ లాటరల్ ఎంట్రీ ఉండకూడదు. ఐటీఐలు మరియు పాలిటెక్నిక్లను యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు బలోపేతం చేయాలి. 1500 మంది విద్యార్థులతో కూడిన అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన డిగ్రీ కాలేజీలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 కెపాసిటీతో అతి పేద విద్యార్థులకు ఒక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ తరహాలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీని బహుళ విభాగ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయాలి. పాఠశాల మరియు ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్లు మరియు విద్యార్థుల సామర్థ్య అంచనాల కోసం పనిచేసే ఒక స్వతంత్ర అత్యున్నత సంస్థను ఏర్పాటు చేయాలన్నట. సో ఇట్లా ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్లో కనీసం 18% విద్యకు కేటాయించాలి. ఇది కేటాయిస్తే అన్నీ అవుతాయి. కేటాయించకుండా గదే 5%, 6%, 7% పెడితే ఏది జరగదు. కమిషన్ నివేదికలో పేర్కొన్న విధంగా కింది సంస్థలకు మౌలిక వసతులు, సిబ్బంది మరియు వ్యవస్థల పరంగా కనీస ప్రమాణాలు ఉండాలి. ప్రైవేట్ కళాశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులు నియంత్రించాలి. ఫీజుల నియంత్రణకు సంబంధించి కింది ప్రమాణాల ఆధారంగా ప్రైవేట్ స్కూళ్లను 5 లేదా 6 కేటగిరీలుగా వర్గీకరించాలి. లొకేషన్, భూ విస్తీర్ణం, మౌలిక వసతులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఉపాధ్యాయుల అర్హతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొదలైనవి. ప్రతి వర్గానికి గరిష్ట ఫీజు నిర్ణయించాలి. చట్టబద్ధ ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇట్లా ఇవన్నీ అంశాలని ఇందులో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. దీని మీద పెద్ద చర్చనే నడుస్తున్నది.